Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 30th July 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ రేపు వచ్చేసి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. యా ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. యా సో మనకి జనరల్గా వెనస్డే కోసం ఏంటి అంటే మనకి ఆఫ్టర్ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ కావచ్చు, వీక్లీ ఎక్స్పైరీ కావచ్చు, మనకి డేటా అనేది ఉండదు. బట్ ఎప్పుడైతే మనకి డేటా ఉండదో మనం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ అయితే చూసుకుంటాం. అండ్ సేమ్ వే ఈ జోన్లో ఏంటి అంటే ఈఎంఏస్ ఉండినాయి అండ్ మనం ఇది నో ట్రేడింగ్ జోన్గా అయితే కన్సిడర్ చేసుకున్నాం. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి పైన ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ జోన్గా అయితే కన్సిడర్ చేసినాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ ఈ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియోగా కన్సిడర్ చేసినాం. టీకే బట్ ఎందుకు అంటే మనకి డేటా లేదు కాబట్టి ఒక కన్విక్షన్ అనేది ఉండదు. అండ్ యాక్చువల్గా పర్సనల్గా సో మీకు ఎల్ఏటి వేవ్స్ ప్రకారం ప్రైస్ అనేది అంటే ఒక కన్విక్షన్ చూడండి మీరు. సో అంటే లైవ్లో ఎంత కన్విక్షన్ ఉన్నా లైవ్లో మనకు సపోర్ట్ దొరకంది ట్రేడ్ అనేది చేయకూడదు. సో బేసిక్గా ఫోర్త్ వేవ్, ఈ ఫోర్త్ వేవ్ తర్వాత ఫిఫ్త్ వేవ్ రావాలి అనమాట. టీకే సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫోర్త్ వేవ్ బేసిక్గా ఈ ఫోర్త్ వేవ్ తర్వాత ఏం జరగాలి అంటే ప్రైస్ అనేది మనకి అట్లీస్ట్ ఒక డౌ థియరీ వైలేషన్ స్టార్ట్ అయిపోయి ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి. సో ఈ ఫోర్త్ వేవ్ ఎక్కడి వరకు వస్తుంది అంటే మనకి ఈఎంఐస్ని కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ కావచ్చు. దీని తర్వాత ఏంటి అంటే డౌ థియరీ వైలేషన్ అండ్ బేరిష్ ప్యాటర్న్ కూడా కావాలి. టీకే సో ఈ లెవెల్లో అది జరిగిందా లేదా అనేది చూద్దాం. సో పర్సనల్గా నేను అంటే మనకి జనరల్గా మనకి 4 hourly వ్యూ అలా చూసుకున్నా ఇది ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్స్. అండ్ క్విక్గా మీరు 15 minutesలో చూసుకున్నా, 1 hourly చూసుకున్నా మళ్ళీ ప్రైస్ ఇలాంటి వాట్ వి కాల్ కొంత బేరిష్ సైన్ ఉండే సినారియో అయితే కనిపిస్తూ ఉండే. ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది బేసిక్గా ఫిఫ్త్ వేవ్కి ఎందుకు రావాలి అనేది. సో మనం పెట్టుకున్న ప్లాట్ జోన్స్ ఏంటి బేసిక్గా, సో ఈ జోన్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అలా అని చెప్పి పొజిషనల్గా నేను తీసుకున్నానా కాదు, బికాజ్ పొజిషనల్గా ఈ మధ్య వర్క్ అవ్వట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ట్రేడ్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది, ఈ ట్రేడ్ చేసినప్పుడు పొజిషనల్గా మళ్ళీ ఫిఫ్త్ వేవ్ వరకు కన్ఫర్మేషన్ ఉంటుండే. బట్ ఈరోజు ఫస్ట్ క్యాండిల్లో క్లియర్గా చూస్తేనే సో ఎంత కన్విక్షన్ ఉన్నా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా లైవ్ మార్కెట్లో చాలా చాలా అవసరం బేసిక్గా. మనం అంటే ఎందుకు స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అనేది క్లియర్గా చూడండి. అండ్ ప్రైస్ సో పర్సనల్గా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్కి ఫిఫ్త్ వేవ్ కోసం వెయిట్ చేస్తుండే ట్రేడ్ వస్తుంది చేద్దాము అని. బట్ ట్రేడ్ రాకపోతే దట్స్ ఫైన్, కంప్లీట్గా ఓకే. అండ్ ఎప్పుడైతే ప్రైస్ దీనిపైన క్లోజ్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తుందో ఇది కంప్లీట్గా మీడియం ప్రాబిలిటీ అండ్ దీనికి అలైన్ అయి ఉంటుండే. సో ఎంత క్విక్గా లైవ్లో కొన్నిసార్లు స్విచ్ అవ్వాల్సి వస్తుంది అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఇది ఉందా, ఇది లేదు. సో ఇది మైనస్, మనకి ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలా అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందో అలా తీసేసుకుంటాం కదా. సో ఒక్కొక్కటి డ్రిల్ డౌన్ చేసుకుంటూ ఇంకా సినారియోని మనం వదిలేసినట్టు. అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి, ఇక్కడ నేను ప్లాట్ చేసిన ఏదైతే ఛానల్ ఉండిందో అండ్ ఈ ఛానల్కి కూడా పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. నేను ఇక్కడ మర్జ్ చేసింది టూ థింగ్స్. ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ స్వింగ్ లోని కన్సిడర్ చేసిన అండ్ ఈ స్వింగ్ ఏదైతే ఉందో దీన్ని నేను కన్సిడర్ చేసి ప్లాట్ చేసిన. బట్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది మనకి అండ్ ఆల్మోస్ట్ 1% ఈడీ యావరేజ్ డైలీ రేంజ్. టీకే సో ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, ఒక రెసిస్టెన్స్ జోన్లో ఓపెన్ అయింది. ఎస్ ఒక్కసారి వినండి క్లియర్గా నేను చెప్పేది. ఎప్పుడైతే నో ట్రేడింగ్ అంటే బేసికల్గా ఇక్కడ నుంచి ఒక 50 points 60 points వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్తుంది మనకి ఇట్లా బ్రేక్ డౌన్ అయినప్పుడు ఆర్ ట్రెండ్ లైన్ ఇలా ఉండి బ్రేక్అవుట్ అయినప్పుడు మీకు ఈజీగా 80 to 100 points ఇట్లాంటి మొమెంటం కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇలాంటి జోన్స్లో ఎప్పుడైతే ఆల్రెడీ గ్యాప్ అప్ అయిపోయింది, ఇక్కడ ఏం కావాలి, ప్రాఫిట్ బుకింగ్ కావాలి. ఆర్ సినారియోస్ ఏంటి ఉంటుంది బేసిక్గా వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కిందికి వస్తుంది, లేదంటే ఇంకొంత లిక్విడిటీ వచ్చినా కూడా కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఈ ప్రీమియంని తినేయాలి అనుకుంటే, డికే చేయాలి అనుకుంటే వాళ్ళు అసలు కదలను కూడా కదలరు. అండ్ రీటైలర్స్ ఎక్కడంటే
పర్సనల్గా ఐ గాన్ త్రూ ఫ్యూ మెసేజెస్ అంటే టిప్స్ అండ్ కాల్స్ ఇచ్చే వాళ్ళ నుంచి. ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే బై కాల్స్ ఇస్తూ ఉంటారు, బట్ ఇక్కడ ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయితే మల్టిపుల్గా. సో ఇదే రీజన్ అనమాట. సో ఫస్ట్ మీరు ఎవరైనా సరే మీ టిప్స్ తీసుకున్నా, కాల్ తీసుకున్నా, ఆర్ మీ ఫ్రెండ్స్ చెప్పినా, మీరు ఎవరికైనా చెప్పినా కూడా ప్రాపర్గా ఆలోచించండి. ఒక ఛానల్ని డ్రా చేయడం రాకెట్ సైన్సా కాదు కదా. సో ఇక్కడ క్లియర్గా చూడండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ స్టక్ అయిపోతూ ఉంటారు ఇక్కడే. ఎందుకు అనేది రేపటి డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తా, సో దట్ ఒక క్లారిటీ వస్తుంది మీకు కూడా. టీకే, సో ఇక్కడ క్లియర్గా చూడండి. దీని తర్వాత ప్రైస్ ఏ రేంజ్ వరకు వెళ్తుంది, సో ఇదే జోన్లో చెప్పిండే. అండ్ ఇన్ కేస్ ఎవరైనా రిట్రేస్మెంట్లో తీసుకున్నా సరే ప్రైస్ అనేది ఈ రేంజ్ వరకు మించి అంత వెళ్ళదు. ఎందుకంటే ఏడిఆర్ మోస్ట్ ఆఫ్ దట్ ఈస్ వర్క్ అవుతుంది. ఏదన్నా మనకి వాట్ డు వి కాల్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్లో ఏదైనా క్యూస్ ఉండి ఏదైనా తర్వాత ఏమైనా ఈవెంట్స్ ఉంటే తప్ప మనకి ఈ 1.5 1.25 ఆర్ 0.8% ఈ 1.2% తప్పితే ఎక్కువగా వెళ్ళిన డేస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. నేను ప్రాపర్గా మీరు హోంవర్క్ చేయాలని చెప్పేసి ఏడిఆర్ని యాక్చువల్ నెంబర్ కూడా చెప్పాను, బట్ పర్సనల్గా నేను ఎవ్రీడే ట్రాక్ చేస్తూ ఉంటా ఏడిఆర్ ఎంత ఉంటుంది అనేది. టీకే, సో దీనిపైన ఫోకస్ చేయండి. అదేమైతే పెద్ద రాకెట్ సైన్స్ కాదు, మీ డేటా తీసుకొని ఎక్సెల్ షీట్లో చేసినా కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకేం జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ లేదు అనేది యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఎందుకు లేదు అంటే ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ జోన్లో ఉంది, ప్రైస్ ఏడిఆర్ని కన్సిడర్ చేయాలి. అండ్ ఎప్పుడైనా సరే బై ఆన్ డిప్స్ ఉంటే మనం ఎక్కడ చేయాలి, డిప్లో చేయాలి. ఇప్పుడు ఇక్కడికి ప్రైస్ వస్తే మనం బై చేయడానికి ట్రై చేయాలి. సేమ్ థింగ్ పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళకి చెప్పిన అండ్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. టీకే, సో ఛానల్లో ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే యూఆర్ఎల్ ఉంది. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఎడ్యుకేషన్ త్రూ నేను ఏదైతే ఆపర్చునిటీ హంటింగ్ అయినా కూడా ఆర్ వాట్ డు వి కాల్ ప్రైస్ ఏం చేస్తుంది, ఎలాంటి జోన్లో ఉంది, నో ట్రేడింగ్ జోన్లో ఉందా, ఆపర్చునిటీ ఉందా, బుల్లిష్ అన్నట్టుగా అట్లీస్ట్ నేను హింట్స్ అయితే ఇస్తూ ఉంటాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ సో క్లియర్గా చూసినా కూడా మార్నింగే చెప్పేస్తాను నేను బేసిక్గా. అండ్ యా, సో ఇది బేసిక్గా సినారియో. అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ ఎక్కడికి వెళ్తే మహా అయితే ఈ 50-60 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది. అండ్ ఆప్షన్ బయర్కి ఫెచ్చింగ్ ఉందా అంటే లేదు. ఆప్షన్ బయర్కి ఎప్పుడు ఉంటుంది, ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఉందో బ్రేక్అవుట్ అయినప్పుడు వచ్చే క్యాండిల్స్లో ఉంటుంది తప్పిస్తే అంతకు మించి ఉంటుంది. అది కూడా ఎలా స్వింగ్ ఎంట్రీస్కి వర్క్ అవుతుంది. సో కొంచెం హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా ఉందామనుకున్న వాళ్ళకి అంత సినిమా ఉండదు ఆప్షన్ బయింగ్లో ఇక్కడ. సో టీకే, అండ్ ఎందుకు ప్రైస్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఎందుకు ఏం జరుగుతోంది అంటే ఈఎంఎస్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈఎంఎస్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ హార్లీ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుంది, ఈఎంఎస్ పైననే ఓపెన్ అయింది. మేము ఏదైతే మేజర్గా కన్సిడర్ చేస్తూ ఉంటామో సో ఆ ఈఎంఎస్ పైనే ఓపెన్ అయింది. ఈవెన్ ఇఫ్ యూ గో టు 4 hourly టైం ఫ్రేమ్, సో ఈవెన్ ఈఎంఎస్ పైనే ఓపెన్ అయింది. సో ఇంకా ప్రైస్ కిందికి వచ్చే ఛాన్సెస్ లేవు. అందుకనే బేరిష్ ట్రేడ్ ఎవరైనా చేస్తా అన్నా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పిన. బికాజ్ ఇది రెగ్యులర్గా డిస్కస్ చేసేది, బట్ మనకు డేటా ఉంటే అట్లీస్ట్ లో ప్రాబిలిటీ 1 or 2 లాట్స్తో చేయొచ్చు, క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. బట్ డేటా కూడా లేదు కదా. ఎప్పుడైనా సరే బై ఆన్ డిప్స్ ఉంటే దీన్ని ఎప్పుడు కూడా ట్రేడ్ చేయడానికి ట్రై చేయకూడదు. చేసినా సరే లో ప్రాబిలిటీ 1 or 2 లాట్స్ అంటే 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీతో చేయాలి, క్యాపిటల్కి ఇబ్బంది ఉండదు. అండ్ సెల్ ఆన్ రేజ్ ఉంటే ఎప్పుడు కూడా దీన్ని ట్రేడ్ చేయడానికి ట్రై చేయదు. ఎప్పుడైనా సరే బౌన్స్ని క్యాచ్ చేసి ఈ మొమెంటమ్ని ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. సో సేమ్ వే ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ వెల్. సో దాని తర్వాత క్విక్గా ప్రైస్ మూమెంట్ ఏం జరిగింది అనేది ఒకసారి కంప్లీట్గా ప్లేస్ చేసి చూపిస్తా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు మనం ప్లాట్ చేసే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్కి. అండ్ నేను ఇది ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి. ఈ రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ ఎంతమంది ఆప్షన్ బయర్స్ స్టక్ అయి ఉంటారో చూడండి. ప్రైస్ పైకి వెళ్తుందా తెలియదు, కిందికి వెళ్తుందా తెలియదు. అండ్ ఏదైతే మనం రెసిస్టెన్స్ జోన్ ప్లాట్ చేసుకున్నామో దానిపైన కూడా ప్రైస్ అనేది వెళ్ళనే లేదు. సో ఇదే అనమాట ఈ జనరల్గా ఇది ఇలానే డ్రా చేయాలంటే ట్రేడింగ్ అనేది ఆర్ట్. సో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ ఇది అర్థమవుతూ ఉంటుంది తప్పిస్తే అంత ఈజీగా అయితే అర్థం అవ్వదు. అండ్ ఏదైతే ప్లాట్ చేసుకున్నామో ఆ ఛానల్ చుట్టుపక్కలే ఉంది. అండ్ ఏదైతే మనం ఒక రోజు ముందే మనం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూ డ్రా చేసుకున్నామో ఆ లెవెల్స్ని క్రాస్ చేసి ప్రైస్ వెళ్ళలేదు. సో ఇమాజిన్ ఎంత స్టాండర్డ్గా మనం హోంవర్క్ చేస్తే ఈ రేంజ్లో చేయగలుగుతాం. అండ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour వదిలేసినా కూడా ఆప్షన్ బయర్స్కి ఏం లేదు డికే. ఇక్కడ ఎంత వెళ్ళినా కూడా నాకు తెలిసి బ్రేక్ ఈవెన్లోనే బయటకు వచ్చేస్తారు. ఓన్లీ ఐటీఎమ్స్లో కూడా అంత హ్యూజ్ మనీ క్యాప్చర్ చేసింది అయితే ఉండదు, పాయింట్స్ క్యాప్చర్ చేసింది అయితే ఉండదు. టీకే, సో ఈఎంఎస్ పైనే ఉండింది ప్రైస్ అంతా. ఈవెన్ ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా
200 ఏమి ఇక్కడ ఉంది అండ్ ఇంకా చాలా దూరంలోనే ఉంది బేసిక్గా. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ మీకు యాక్చువల్గా నేను షేర్ చేస్తూ ఉంటా ఫ్యూ థింగ్స్ అండ్ ఎవరు ఇది అర్థం చేసుకోరు బేసిక్గా లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా. యా ఒకసారి చూపిస్తాను నేను మీకు. సో ఎంఎన్ఎం మనం బేసిక్గా ఏంటి ఈ లెవెల్ ప్లాట్ అయ్యేటప్పుడే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ ఫ్రెండ్స్కి కానీ సమ్టైమ్స్ మెయిన్ గ్రూప్లో కూడా షేర్ చేస్తూ ఉంటా. బికాజ్ ఇక్కడ క్లియర్గా చూడండి ఇది బ్రేక్అవుట్ అయ్యాక ప్రైస్ అనేది ఇక్కడ వరకు వెళ్ళింది అండ్ స్టాప్ లాస్ ఎక్కడ ఉండింది, బై ఆన్ డిప్స్ ఎక్కడ ఉంది. దీనికి ఏంటి అంటే మీరు కొంత అర్థం చేసుకోగలగాలి ఈ సినారియోస్ అనేది. అండ్ ప్రైస్ చూడండి. సో బజాజ్ ఆటో ఎప్పుడు మనం డిస్కస్ చేసిన రెగ్యులర్గా మాట్లాడే ఫార్మాటే, ఇక్కడ కొత్తగా ఏమి ఉండదు. జనరల్గా ఎంత పర్సెంటేజ్ పెరిగిందో చూడండి. అండ్ 10th జూలై రోజు మనం చేస్తే ఇప్పటివరకు అది వెళ్ళలేదు. సో ఇదే అనమాట ప్రాపర్ కన్విక్షన్ కావాలి. ఇది మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈఎంఎస్ని కానీ ఆర్ఎస్ఏ కానీ సమ్టైమ్స్ ఎంఏసిడి కానీ సమ్టైమ్స్ ఎలియట్ వేవ్స్ కూడా అది మెన్షన్ చేస్తూ ఉంటా. సో నన్ను అసలు యాక్చువల్లీ మీరు ఎలాంటి సెటప్తో ఐడెంటిఫై చేస్తున్నారో అది కూడా పోస్ట్ చేయమని చెప్పారు ఫ్యూ పీపుల్. సో సేమ్ వే కొన్ని స్క్రిప్ట్స్కి అయితే పోస్ట్ చేసినుండే అండ్ ఇంకా వచ్చే కమింగ్ డేస్లో ఏంటి అంటే ఏదైనా అనలైజ్ చేస్తే అదేంటి ఎందుకు చేస్తున్నాం అనేది కూడా మోస్ట్లీ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఠీకే. సో ఇది అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. అండ్ ఎస్బీఐ లైవ్ కూడా చూడండి క్లియర్గా మన టార్గెట్ ఇది ఉండే ఈ రెసిస్టెన్స్ తర్వాత ఎక్కడికి వచ్చింది, మళ్ళీ సపోర్ట్కి వచ్చింది, దాని తర్వాత ప్రైస్ ఎక్కడికి వెళ్ళిందో క్లియర్గా చూడండి. కొంత పేషెన్సీ కావాలి అంతే. మార్కెట్లో ప్రతిదీ వర్క్ అవుతుంది. ప్రతిదీ అంటే మనం ఏదైతే ఐడెంటిఫై చేసుకున్న సెటప్ వర్క్ అవుతుంది, బట్ దానికి మనకు పేషెన్సీ ఉండాలి. మనం ఎప్పుడు కూడా సహనం కోల్పోవద్దు బేసిక్గా. ఇక సేమ్ థింగ్ మెయిన్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తుండే ఒకసారి క్లియర్గా చూడండి ఎటర్నల్ అని. అండ్ యా సో ఇక్కడ క్లియర్గా చూడండి ఇది ఒక ఛానల్ లాంటి ఫార్మేషన్. ఇది బ్రేక్అవుట్ అయింది, సస్టైన్ అయింది దానిపైన, దాని తర్వాత ప్రైస్ చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది అనేది. సింపుల్. మనం ఆప్షన్ వాట్ వి కాల్ ఎఫ్ఎన్ఓనే చేయాల్సిన అవసరం లేదు. మనం మనీ క్యాప్చర్ చేయాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు సపోజ్ ఎఫ్ఎన్ఓ అనేది కొంచెం రిస్కీ గేమ్. ఈక్విటీ మనకి స్టాప్ లాస్ క్లియర్గా పెట్టుకొని సిస్టంలో పెడితే హిట్ అయిపోతుంది, దాని గురించి వరీ అవ్వకండి. బట్ ఒక ప్రాపర్ సెటప్ని ఫాలో అవుతూ ఈక్విటీని మనం సపోజ్ ఒక 10% మూవ్ మనకి అర్థమవుతుంది నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు ఉంది అనుకోండి, ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసినా కూడా 10% మనకి ఎంత జనరల్గా మొమెంటంలో ఉన్నప్పుడు ఎలియట్ వేవ్స్ ఐడియా ఉన్నా ఆర్ఎస్ఏ మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ ఐడియా ఉన్నా కూడా 1 to 2 వీక్స్లో జనరల్గా 2 to 3 డేస్లోనే 10% అనేది ఈ మధ్య వెరీ కామన్ అయిపోయింది. బట్ స్టిల్ నేను ఎప్పుడు కూడా కొంచెం కన్జర్వేటివ్ రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. సో అర్థం చేసుకోండి, ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసిన దానిపైన మనకి ఎలాంటి ఫోమో లేకుండా 10 to 10,000 అనేది వస్తుంది, ఒక 10% పెరిగినా కూడా. ఇప్పుడు ఈ బజాజ్ ఆటో ఉంది, ఎన్ని డేస్ పట్టింది అక్కడికి వెళ్ళడానికి. సో అట్లా ఒకసారి అర్థం చేసుకోండి, ఒక ప్రాపర్ సెటప్ని నేర్చుకోండి. ఎఫ్ఎన్ఓలో మీకు ఇబ్బంది అవుతూ ఉంటే ఈక్విటీలో చేయడానికి ట్రై చేయండి. బట్ ఆ ప్రాపర్ సెటప్ నుంచి బయటికి వెళ్ళకూడదు, ఓన్లీ సెటప్లోనే ఉండాలి ఎప్పుడు కూడా. ఠీకే. అండ్ ఇంకా కన్విక్షన్ కావాలి అంటే ఎప్పుడైనా సరే ఆ రెస్పెక్టివ్ ఇండెక్స్ని చూడండి. ఇప్పుడు సపోజ్ ఆటో సెక్టర్ ఉందనుకోండి, ఆటో సెక్టర్లో మీకు ఏదో ఒక సెక్టర్ ఎంఎన్ఎమో లేదా ఇంకేదో మారుతియో ఏదో ఒక సెక్టర్ బుల్లిష్, ఏదో ఒక స్క్రిప్ట్ బుల్లిష్ కనిపించింది. అసలు యాక్చువల్గా ఆటో సెక్టర్ బుల్లిష్ ఉందా లేదా చూడండి. అప్పుడు అందులో ఉన్న రెస్పెక్టివ్ స్క్రిప్ట్స్ని ఏదైతే ఆటో సెక్టర్ సిఎన్ఎక్స్ ఆటో ఉంటుంది కదా, సో దానికి ఏదైతే అలైన్ ఉందో వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. యా సో ఇది మనకి ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ రేపటి కోసం ఇన్స్టిట్యూషన్స్ అండ్ వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూద్దాం. యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, రీటైలర్స్ ఎంత ట్రాప్ అవుతున్నారు. మీరు కూడా ఆ జోన్లో ఉండొద్దు అని చెప్పడానికి నేను కొన్నిసార్లు చాదస్తంలాగా రిపీట్ చేసి చెప్తా ఉంటా, యూజ్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఎవరో ఒకరు స్టక్ అవుతూ ఉంటారు, పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు, మీరు చెప్పింది ఇంటే అయిపోయేది అంటూ ఉంటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇది మీ ఓన్ దీంతోనే వస్తుంది. రీటైలర్స్ ఏంటి అంటే చాలా రోజుల నుంచి పొజిషనల్గా ఉన్నారు, మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తా. సో ఇక్కడ మన రీటైలర్స్ పొజిషనల్గా ఉంటే మనందరినీ కూడా ట్రైన్ దింపేసి మళ్ళీ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. ఇప్పుడు మన రీటైలర్స్ ఎలా ఉన్నారు అంటే బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కనబడడానికి బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి, బట్ ఇంట్రాడే ఎవ్రీ టైం లాసెస్లో ఉంటున్నారు కన్సెక్యూటివ్గా లాస్ట్ 6 to 7 సెషన్స్ నుంచి. అండ్ ఇంకొకటి ఐడెంటిఫై చేస్తే ఎవ్రీ మంత్ స్టార్టింగ్ డే ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా బుల్లిషే ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిపైన ట్రేడ్ చేయకూడదు, అది కొన్నిసార్లు చాలా హెడ్ఏక్ ఇస్తుంది, చాలా స్ట్రాంగ్ హెడ్ఏక్ ఇస్తూ ఉంటుంది. ఠీకే. సో మనం అందరం కూడా మనం ట్రైన్ దింపేసినాం, స్టిల్ మనం బేరిష్ మూవ్లో ఉన్నాం, ప్రైస్ మాత్రం పైకి వెళ్తుంది. సో ఇన్స్టిట్యూషనల్ బిహేవియర్ని అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే. సో యా సో ఇది జనరల్గా మనకి 4 hourly వ్యూ. అండ్ ఈవెన్ హార్లీ వ్యూ కూడా చూసుకుంటే మనకి ప్రాపర్
ఒక మంచి రిట్రేస్మెంట్ అనేది లేదు, బట్ రేపటి కోసం డేటా ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దాన్ని బట్టి ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సమ్టైమ్స్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మనల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, బట్ దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయకూడదు బేసిక్గా. సో మన డేటా ఏం చేస్తుంది అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ ఉండాలి, అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. యా, సో రేపటి కోసం జనరల్గా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అండ్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ కలిపితే కంబైన్ పొజిషన్స్ అన్నీ కూడా చూసుకుంటే మనకు బుల్లిష్గా కనిపిస్తే ఇది ఏ ప్లాట్ఫామ్లో చూసినా కూడా తెలుస్తుంది. బట్ మనకు జనరల్గా వీళ్ళ పొజిషన్స్ని చూస్తే ఇంటర్నల్గా వాళ్ళు చేసే రేపటి కోసం యాక్టివిటీని చూస్తే స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. టీకే, ఎందుకో తెలీదు వీళ్ళు ఇంకా ఒక బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, బట్ వీళ్ళు రాంగ్ అంటే కాదు, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అండ్ వాళ్ళ వ్యూ కరెక్ట్ ఉంటే దట్స్ ఫైన్, బట్ స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళ పొజిషన్స్తో బ్లఫ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా వీళ్ళు బేరిష్ లేరు, అండ్ వీళ్ళు చెప్పాలి అంటే స్ట్రాంగ్ బుల్లిష్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్ కేస్ ఈరోజు పొజిషన్స్ తీసేయకున్నా కూడా ఇట్లనే స్ట్రాంగ్గా బుల్లిష్గా కనిపిస్తూ ఉంటే రేపటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా థింక్ చేయాలి ఏంటి అనేది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరేటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐస్నే ఫాలో అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళు బ్లఫ్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉండదు బేసిక్గా వీళ్ళకి. ఠీకే, సో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ రేపటి కోసం ఏంటి అంటే ఎవరైతే ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరేటరీస్ ఇద్దరు కూడా అలైన్ అయి ఉన్నారు, సో ఇలాంటి టైంలో బేరిష్ అనేది పర్సనల్గా నేను ఎంకరేజ్ చేయను, నేను తీసుకోను, ఎవరిని తీసుకోవద్దని చెప్పాను. సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకొని స్టక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా డేస్లో. సో ఇదే అనమాట ఒక సెటప్ని పట్టుకొని ఐడెంటిఫై చేసి ఆ సెటప్లో ట్రేడ్ చేయడం అంటే. సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారు, ప్రొపరేటరీస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ, సో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ రీటైలర్స్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో మనం ఎటువైపు ఉంటాము అంటే ఓన్లీ బుల్లిష్. సపోజ్ రేపు డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి కిందికి వెళ్ళిపోతా ఉంది అనుకుంటే ఈరోజు ఎలా అయితే ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేయలేదో రేపు కూడా ఖాళీగానే కూర్చుంటా. బికాజ్ నాకు 22 ట్రేడింగ్ సెషన్స్లో 12 ట్రేడింగ్ సెషన్స్ ఆర్ ఈవెన్ 10 ట్రేడింగ్ సెషన్స్ సాలిడ్గా మనకి మనం మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా మంత్లీ ఆర్ఓఐ అనేది వచ్చేస్తుంది. సో ఇందులో ఏంటి అంటే మనకి డైరెక్ట్గా ట్రేడింగ్ కొన్ని డేస్ అన్సర్టనిటీ ఉన్న డేస్ కానీ, మార్కెట్లో కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు కానీ, ఆర్ మన వ్యూకి అగేన్స్ట్ వెళ్తున్నప్పుడు కానీ మనం ట్రేడింగ్ ఆపేయడం వల్ల మనకి ఎస్ఎల్ అనేది ఉండదు. ఇది అర్థం చేసుకోండి. ఠీకే, సో యా, సో రేపటి కోసం నేను పర్సనల్గా మేము వాట్ వి కాల్ డేటాతో అండ్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్తో ప్లాట్ చేసుకున్న లెవెల్స్ ఏంటి అంటే ఇవన్నమాట. సో ఇన్ కేస్ ప్రైస్ ఆల్రెడీ వాట్ వి కాల్ కొంత మనం మోస్ట్ ఆఫ్ ద డేస్ మనం కొంత పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈరోజు పొజిషన్స్ ఇన్ కేస్ రేపు రీటైలర్ సడన్గా స్విచ్ అయిపోయినా కూడా కొంత పుల్ బ్యాక్ అనేది వస్తుంది, అక్కడ స్టక్ అయ్యి మళ్ళీ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుంది. ఇది మనం చాలాసార్లు అప్డేట్ చేసినాం, చాలాసార్లు చూసినాం కూడా అందరు కూడా. అండ్ ఎవరైతే ఈ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా చూస్తూ ఉన్నారో వీళ్ళకి కొంత ఐడియా ఉంది బేసిక్గా. అట్లీస్ట్ మీరు మళ్ళీ మిస్టేక్ చేయడానికి ట్రై చేయకండి. ఠీకే, సో ప్రైస్ ఫ్లాట్ ఓపెన్ అవ్వండి, ఇక్కడ ఓపెన్ అవ్వండి, ఎక్కడన్నా ఓపెన్ అవ్వండి, ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే, అంటే బుల్లిష్ ప్యాటర్న్ అంటే తెలుసు కదా. సో బేసిక్గా మల్టిపుల్ థింగ్స్, ఒకటే ప్యాటర్న్ అని కాదు, ఇక్కడ 3-4 ప్యాటర్న్స్ ఉంటాయి, ఇంకో 5 ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సో అర్థం చేసుకోండి. ఈ లెవెల్లో ప్రైస్ ఎప్పుడైతే ఎక్కడ ఓపెన్ అయ్యింది దానికి ఫరక్ పడదు, సో అంత ఎఫెక్ట్ ఏముండదు. ఇక్కడ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ నేను ఎవరికి చెప్పట్లేదు డేటాని ఫాలో అవ్వమని, డేటా ఫాలో అవుతే మీకు చాలా కన్విక్షన్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. అండ్ సింపుల్, నేను డేటా అలైన్ అయి ఉంటేనే ట్రేడ్ చేస్తున్నా. సో సేమ్ వే మీరు కూడా మీ ఓన్ సెటప్ అలో చేస్తేనే ట్రేడ్ చేయండి, అదర్వైజ్ ట్రేడ్ చేస్తూ ప్రతి చోట స్టక్ అవ్వకండి. ఠీకే, సో ఇది సినారియో. ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో ఇది ఇక్కడ మీడియం ప్రాబిలిటీ అని చెప్పినట్టున్న హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. బికాజ్ ఎఫ్ఐఐస్ అండ్ ప్రొపరేటరీస్ ఇద్దరు కూడా బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది పర్సనల్గా ట్రాక్ చేసేది. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్లోంచే ఒక మంచి సైడ్ వైజ్ బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. ఠీకే, సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ 1 or 2 క్యాండిల్స్లో తెలిసిపోతూ ఉంటుంది మనకి ఏం జరుగుతుంది అనేది. సపోజ్ ప్రైస్ ఈ లెవెల్లో బ్రేక్ డౌన్ అయింది, నేను కంప్లీట్ సినారియోస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి బుల్లిష్ ట్రేడ్ ఉందా అంటే పర్సనల్గా అయితే లేదు. ఇదే ప్రైస్ ఇక్కడికి వచ్చి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ట్రేడ్ ఉందా? ఎస్,
అది ఎలాంటి ట్రేడ్? హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. ఠీకే, సపోజ్ ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయింది అండ్ ఇంకొంచెం కిందికి వెళ్తుంది, ట్రేడ్ ఉందంటే పర్సనల్గా నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. బికాజ్ ఇది మనకి నో ట్రేడింగ్. బికాజ్ ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బుల్లిష్ వైపు ఉన్నారు. ఇన్ కేస్ వాళ్ళు ఎంత కిందికి వెళ్ళినా కూడా నెక్స్ట్ మళ్ళీ కమింగ్ డేస్లో వాళ్ళు పొజిషనల్గా ఉండి కూడా ప్రైస్ని పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ఎప్పుడైతే ప్రైస్ డౌన్ సైడ్ వెళ్తూ ఉంటుందో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అందరూ స్విచ్ అయిపోతారు, రీటైలర్స్ అందరూ మళ్ళీ బుల్లిష్కి స్విచ్ అయినాక ప్రైస్ అనేది ఒక డిసైజివ్ బేరిష్ మూవ్ వస్తూ ఉంటుంది. సో ఇది మనం కంట్రోల్ చేయగలుగుతామా అంటే ఏదో ఫ్లూక్లో ట్రేడ్ తీసుకోగలుగుతాం, కానీ ఇదేంటి అంటే ఓఐ చేంజ్ మనకు చూసి మనం అర్థం చేసుకునే లోపు ప్రైస్ వెళ్ళిపోతూ ఉంటుంది. సమ్టైమ్స్ ఎక్స్పైరీ రోజు మంచి హై కన్విక్షన్తో చూడొచ్చు మనం, బట్ నార్మల్ డేస్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బిట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కొంచెం. ఠీకే, సో అందుకనే నేను చెప్పేది ఏంటి అంటే ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ అవ్వండి, ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. ఠీకే, ప్రైస్ సైడ్ వే స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ప్రైస్ పైకి వెళ్తా ఉంటే మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయితే అవాయిడబుల్ సినారియో. ఠీకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ డైరెక్ట్గా ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే అవాయిడబుల్ సినారియో. బికాజ్ మనకున్న ఈ 250 పాయింట్స్ స్ట్రెంత్ కనిపిస్తుంది కదా, దానిపైకి వెళ్ళినాక మన డేటా మనం లైవ్లో ఏంటి అంటే కొంత ఫ్లూక్లో ట్రేడ్ తీసుకోవచ్చు, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్తో చూసుకోవచ్చు, అండ్ ప్రైస్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి ఏ లెవెల్ వరకు వెళ్తుంది, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే విత్ ఇన్ ద సెటప్ ఉండడానికి ట్రై చేయాలి, మన లిమిట్స్లో ఉండడానికి ట్రై చేయాలి. మన లిమిట్స్లో లేనప్పుడే నేను పర్సనల్గా స్టాప్ లాస్ చూసినా కాబట్టి సో ఎక్కువగా ట్రేడ్ చేయడానికి ఇష్టపడను. సో ఇది సినారియో. అండ్ ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి? సో ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. ఇంతకుముందు చాలాసార్లు చూసినాం గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ప్రైస్ ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ లాంటి సినారియో ఫామ్ అవుతుంది, దాని తర్వాత ఒక డౌ థియరీ వైలేషన్. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్ పైన ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఆర్ ఇక్కడే క్లియర్గా డౌ థియరీ వైలేషన్ ప్లస్ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటే అప్పుడు లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇది ఎవరు చేయొచ్చు? జనరల్గా 10 to 20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి చేయొచ్చు. అంటే 10 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్తో చేయొచ్చు, 4 to 5 or 6 లాట్స్తో చేసేవాళ్ళు 1 లాట్తో చేయొచ్చు. జనరల్గా 2 to 3 లాట్స్ చేసేవాళ్ళు ఎవరైనా సరే చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి క్లియర్గా, బికాజ్ మీ క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకే దిస్ ఇస్ ఫైన్, అదర్వైజ్ అవసరం లేదు. సో నాకు తెలిసి అన్ని సినారియోస్ కవర్ చేసిన అనుకుంటున్నా. అండ్ ఎలియట్ వేవ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, బికాస్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ అనేవి సపోర్ట్ చేయాలి. అండ్ 4 hourly ఇక్కడ మీకు చూపిస్తా. 4 hourly టైం ఫ్రేమ్లో ఏంటి అంటే ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ క్రియేట్ అయిపోయింది, దాని తర్వాత క్లియర్గా ఒక సైడ్ వేజ్ యాక్షన్లో ఉంది. ప్రైస్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రైస్ ఒక రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళి డౌన్ వచ్చి మళ్ళీ రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళి మళ్ళీ ఒక సపోర్ట్కి వచ్చి ప్రైస్ ఇలా చేస్తుంది కాబట్టి దానికి అంత రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో ఎలియట్ వేవ్లో కూడా కొన్ని సినారియోస్ వర్క్ అవ్వవు, అది ముందే ఐడెంటిఫై చేసుకోవాలి. ప్రాపర్ సెటప్ ఫామ్ అయినప్పుడే మనం ట్రేడ్ చేయగలగాలి. అంత ఎప్పుడైతే మనకు అంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుందో ట్రేడ్ చేయకూడదు, సెటప్ వస్తేనే ట్రేడ్ చేయాలని, మీ క్యాపిటల్ మీ దగ్గరే ఉంటుంది, ట్రేడింగ్లో మీరు సక్సెస్ అయినట్టే ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే సెటప్ యాక్టివ్ ఉన్న రోజే ట్రేడ్ చేస్తారు, మీ మనీ పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ ఆర్ 0. ఠీకే, సో ఇది రేపటి కోసం మన ప్రీ మార్కెట్ అనాలిసిస్. అండ్ నేను ఏదైనా మిస్ అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఆర్ యూట్యూబ్లో కమెంట్ చేయండి, సో దట్ నేను మళ్ళీ రేపటి వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. దట్స్ ఆల్ ఫర్ నౌ, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.